ఈ రెండు సింక్రనైజ్ అయినా అంటే చరిత్రలో ఏ విధంగా వస్తాయి ఒక్కొక్కటే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది 2027 బిఫోర్ గోదావరి పుష్కరాలు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇంత జరిగిన ఇవన్నీ కూడా చూస్తే ఎవరికైనా కొంచెం ఆలోచిస్తారు. కానీ వైసీపీకి మాత్రం భగవంతుడు ఆ బుద్ధి ఇవ్వలేదు, జ్ఞానం ఇవ్వలేదు. ఏ విధంగా అభివర్ణించాలని కూడా అర్థం కావడం లేదు. ఇంకా విషయాన్ని దిమ్ముతున్నారు, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్లో 2 సభల్లో చట్టబద్ధత దక్కితే తట్టుకోలేకపోతున్నారు. అందరూ దేశమంతా ఒకటై ఓటేసి అమరావతిని నిలబెడితే ఇతను మాత్రం దాన్ని సహించలేక ఓరవలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి పార్లమెంటుకి హక్కే లేదంటున్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు. ఈ తిక్కకు పరిష్కారం ఏంటో నాకైతే అర్థం కాల. ఈ తిక్కనాలనా ఏమనాలి, ఏంటిది, దీని పరిష్కారం ఏంటి? సాక్షాత్తు పార్లమెంటు ఒక చట్టాన్ని చేస్తే చట్టాన్ని అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు పార్లమెంటుకి అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను, నేను అధికారం తెచ్చుకుంటాను, తెచ్చుకున్నప్పుడు నేనేం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ రెండు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావేగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇలాంటి ఇవన్నీ కూడా ఏమనాలి, ఏంటి మనస్తత్వం ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ప్రవర్తన ఏంటి? ఇలాంటి వాళ్ళు రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాం? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు దేశమంతా పార్లమెంట్లో మనకు సపోర్ట్ చేసి ఈ రాజధాని రావాలి, అమరావతి అభివృద్ధి కావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, దేశ అభివృద్ధికి కూడా దోహదం చేయాలి అని వాళ్ళందరూ మాట్లాడి యునానమస్గా అమరావతికి సంఘీభావాన్ని తెలియజేశారు, అమరావతి నిలబెట్టారు. వాళ్ళని తప్పుపడుతున్నాడు. ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అంటే వాళ్ళంతా ఏమీ తెలియని వాళ్ళు, ఈయనొక్కడే తెలివైన వాడు. ఇలాంటి మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి చూస్తే ఇంత విషం, ఇంత కుట్ర, ఇంత నేరాలు ఘోరాలు చేసి మళ్ళీ ఎదురుదాడి చేయడం, ధైర్యంగా ఫేస్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఈ రాష్ట్రానికి ఇది ఒక ఎందుకు ఇలాంటి తెలుగు జాతి చాలా సమస్యలు ఫేస్ చేశాం, 1-2 కాదు. మొన్నటి వరకు ఉనికి లేని పరిస్థితి, ఇప్పుడు మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలనే విషయం కక్కడం, ఇవన్నీ చాలా. ఇంకొక పక్కన డిజైన్ ఉంది దీంట్లో, బెదిరిస్తే పెట్టుబడులు రావని. ఇది కూడా చాలా నీచం. ఎప్పుడు కూడా మీరు ఏమి చేసినా ఈ ప్రభుత్వం ఫర్మ్గా ఉంటాం, ఎక్కడ తగ్గే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యంగా ఎవరు చెప్పినా వింటాం, అప్రజాస్వామ్యంగా మాట్లాడితే మాత్రం స్టబర్న్గా ప్రజాహితం కోసం ముందుకు పోవడం తప్ప ఇంకోటి లేదు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనందరం చరిత్ర ఎప్పుడు కూడా రాస్తూ ఉంటుంది, నెగటివ్గా పాజిటివ్గా.
అలాంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయబోతున్నారో కూడా చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఈ రోజే మనకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశం లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అప్పుల ఉబిలో ఉన్నాం. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప అందరం కలిసి మళ్ళీ అందరితో సమానంగా మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. నేను అమరావతి ఒకటే కాదు, ఇంకా మిగిలిన అభివృద్ధి అంతా కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్ని చేసినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, సంకల్పం ఆగదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, నబార్డ్ నుంచి, నాఫెడ్ నుంచి ఒక 40,000 కోట్ల రూపాయలు టైఅప్ చేశారు. ఇంకో పక్క 56,000 కోట్లకు పనులు పిలిచారు. 91 మౌలిక ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నివాస భవనాలు తొందరలో పూర్తి అవుతాయి. ఐకానిక్ బిల్డింగ్లు కూడా 2028కి పూర్తి చేస్తాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 2007కు